వెల్కమ్ టు ఎస్ఐటీ న్యూస్కి స్వాగతం. నేను మారుడు. ఇక డీటెయిల్ చూస్తే జనసేన ఆధ్వర్యంలో చిల్లపల్లి శ్రీనివాస్ గారి పర్యటనలో భాగంగా చేనేతలకు అన్యాయం జరిగింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే గత గవర్నమెంట్ చూసింది. అయితే రాబోయే మా గవర్నమెంట్లో చేనేతలకు పెద్దపీట వేస్తామని చేనేత కార్మికులంటే ఒక కళాకారుడు, అలాంటి కళాకారుడు బక్క చిక్కిపోయి దేహం ఇరిగిన మక్కాలు చెదిరిగిన జీవితాలు గత 5 ఏళ్లుగా వైసీపీల గవర్నమెంట్లో నేతలకు జరిగిందని, అన్యాయమే న్యాయం ఎక్కడ జరగలేదన్నారు. ఇక రాబోయే మా ఉమ్మడి గవర్నమెంట్లో నేతలకు పెద్దపీట వేస్తామంటున్న ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాస్ గారు అన్నారు. నమస్కారం అండి. చూశారు కదా మంగళగిరిలో మగ్గాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, వైసీపీ గవర్నమెంట్ వారు మేము నేతను నేస్తున్నాం, ఇంకేదో చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తూ ఉంటే ఈ బక్క చిక్కిన చేనేత కార్మికులు వీళ్ళకి నేతను నేస్తం రావట్లేదు, మగ్గాలు ఇలా పాడైపోయి ఉన్నాయి. మరి మీరు ఇంకేం డెవలప్మెంట్ చేశారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే మీరు ఫోటోలు వీడియోలు జాగ్రత్తగా పెట్టుకోండి. రేపు ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక లోకేష్ గారిని బలంగా మీరు అసెంబ్లీకి పంపించండి. దీని రూపురేఖలు మార్చి చూపిస్తారని చెప్పి మేము బలంగా చెప్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు, కార్మికుల పరిస్థితులు. కళాకారులుగా మేము జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఈ రోజు వరకు కూడా ఎంత దారుణంగా దుస్థితి ఉందంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. మగ్గాలంటే ఒక కళ, ఆ కళ ఈ రోజున వీళ్ళు వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని కళ కాదు, ఒక ఓటు బ్యాంక్ లాగా చూసి వాళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నారు తప్పితే ఇంకో పరిస్థితి కనబడతల్లా. మీ సాక్ష్యాలు ఇవే. ఎంత దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే. ఒక నిజంగా చేనేత కార్మికులు ఒక్కళ్ళు కూడా సాటిస్ఫైగా లేరు ఈ రోజున. మా గవర్నమెంట్ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా చేనేతల్ని బలంగా ప్రొటెస్ట్ చేసేదానికి మేము చాలా పథకాలు పెట్టాం. దయచేసి వీడియో చూసుకోండి ఒకసారి అని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.